హలో అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే 5 మనుషులకి సరిపోయేలాగా కమ్మని హోటల్ స్టైల్ సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్‌లో 3:30 కప్పులు రైస్ వేసుకోండి. దానికి సగం అంటే 1 కప్పు కందిపప్పు వేయాలి. 5 మనుషులకి ఈ కొలత కరెక్ట్‌గా సరిపోతుంది. వీటిని శుభ్రంగా కడిగి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో దాంతో 20-22 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, క్యారెట్స్, ఉల్లిపాయలు, ఇంకా వంకాయలు, ఆనపకాయ మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త పసుపు అండ్ తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఒక 60% కుక్ అయ్యాయి అనిపించినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ అందులో వేసి కాస్త కారం వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోండి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికేటప్పుడు మనకి స్టిక్ అవ్వకుండా ఉండడానికి కాస్త వాటర్ పోసుకొని తిప్పుకోవచ్చు. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో యాడ్ చేసి మనం సాంబార్ పొడి ఒక 3 స్పూన్స్ సాంబార్ పొడి వేసి బాగా మరిగించాలి. 3-4 విజిల్స్కి అన్నం బాగా ఉడికిపోతుంది. సో మరీ థిక్గా అనిపిస్తే మీరు హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని మనం మరుగుతున్న సాంబార్ మిశ్రమంలో కలుపుకోవాలి. మంట తక్కువలో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అన్ని రైస్ మొత్తానికి పట్టి ఆ టేస్ట్ వస్తుంది. చివరిగా మెయిన్ పార్ట్ ఇదే, నెయ్యి తాలింపు. నెయ్యిలో ఇలా ఆవాలు, జీరా వేసి ఒకసారి కలుపుకొని తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా కలుపుకొని తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మాడిపోకుండా తిప్పుతూనే ఉండాలండి. సో నెయ్యిలో కాబట్టి త్వరగా మాడిపోతాయి, చూసుకొని సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో కాస్త ఇంగువ కూడా కలుపుకొని మొత్తం ఒకసారి తాలింపు తిప్పుకొని సాంబార్ రైస్లో పోసేయడమే. టడా, మన సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్టు. ఇంకా ఆహా, ఈ వేడి సాంబార్ రైస్లోకి మనం పాపడ్ ఇంకా చల్లమిరపకాయలతో తింటే ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.